ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ క్రీస్తు ప్రభునామంలో వందనములు. మరి కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తాను. యూట్యూబ్లోనూ అంతా చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు. మరి ఫేస్బుక్లో కూడా, నా ఫేస్బుక్లో అంతా చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళలో క్రైస్తవులే ఎక్కువ ఉంటున్నారు చనిపోయిన వాళ్ళు. కానీ మరి వాళ్ళని ఎందుకు పెడుతున్నారో, మరి యూట్యూబ్ వాళ్ళు కూడా ఉన్నారో లేదో తెలియదు. ఫ్రెండ్స్ గమనించండి, చనిపోయిన వాళ్ళని కంప్లీట్గా తొలగిస్తే బ్రతికిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఈ విషయాన్ని గమనించాలని యూట్యూబ్ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు వెంటనే తొలగించేసేయండి. పబ్లిక్లో కూడా తెలియాలి వీళ్ళు చనిపోయారు, వీళ్ళు బ్రతికినారని. జనాభా లెక్కలో కౌంట్ చేయాలంటే కష్టం కదా. మరి ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా వరల్డ్ అంతా కూడా గమనించాలి. పెద్దవాళ్ళు ఈ విషయాన్ని గమనించండి. దావీదు రాసిన కీర్తనలు 1:4 దేవుని వాక్యము ఏం తెలియజేస్తుందంటే, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. మరి ఈ దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు గాలి చెదరగొట్టిన పొట్టు వలె ఉంటారని చెప్తాను చూడు. వీళ్ళు ఎలా ఉంటారంటే, నువ్వైనా నేను బయటకు చాలా బాగా కనిపిస్తూ ఉంటాం, కానీ 24 గంటలు కోపము, ద్వేషము, అసూయ, గర్వము, రహస్యంగా వ్యభిచారాలు చేయడము, రహస్యంగా దొంగతనాలు చేయడము, రహస్యంగా ఇతరుల గురించి మాట్లాడడము, రహస్యంగా అనేక రకాల చెడు కార్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా బైబిల్ పట్టుకున్న వాళ్ళే చేస్తున్నారని నాకు తెలిసిన వరకు నేను చెప్పగలుగుతున్నాను. క్రైస్తవులే ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారని నేను చెప్పగలుగుతున్నా. గమనించాలి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె. అసలు అది పొట్టు ఎక్కడికి వెళ్ళి పడిపోతుందో తెలియదు, కనపడదు అసలు. మరి ఈ వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మరి నువ్వు నేను ఎలా జీవిస్తున్నామో గమనించాలి. ఎందుకంటే దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. దావీదు రాసిన కీర్తనలు 1:4. మరి ఇలాంటి వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు, శాశ్వతంగా వెళ్ళిపోతారు. మరి ఇలా నువ్వు నేను ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది. చెడుగా ఆలోచించకూడదు, చెడుగా మోసం చేయకూడదు, రహస్యంగా వ్యభిచారాలు చేయడము, పాపాలు చేయడము, మోసాలు చేయడము, ఇతరులకి హాని చేయడము, 24 గంటలు ఇతరులకి హాని చేయడము, ఇతరులు దోసుకోవడము, ఇలాంటి వాళ్ళంతా డెవిల్ స్వభావం. అంటే ఈ స్వభావం కలిగిన వాళ్ళు శాశ్వతంగా మరణిస్తారు. వీళ్ళకి మరి జన్మ ఉండదు, పరలోకం ఉండదు, ఏమీ ఉండదు. మనిషిని దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. అందుకే పరలోకము ఏం కావాలంట, యోహాను ఏమంటున్నాడు మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో, మనసు మారాలి. ఎప్పుడైతే మనసు మారుతుందో అప్పుడే మనిషిగా జీవిస్తారు. ఎందుకు ఈ డెవిల్ స్వభావం? ఒకరు బాగుంటే ఓర్చుకోలేరు, ఒకరు మంచి స్థాయికి వెళ్తే ఓర్చుకోలేరు, ఒకరు మంచిగా ఉంటే ఓర్చుకోలేరు. ఇవన్నీ డెవిల్ స్వభావం. అసూయ, ద్వేషము అని. ఇప్పుడు నేనే చూడండి, నా పళ్ళు చక్కగా ఉన్నాయి, నేను చాలా అందంగా ఉన్నాను. నిజంగా దేవుడు నన్ను ఎంత అందంగా పుట్టించాడు, ఎంత ఎడ్యుకేషన్ పర్సన్గా, మంచి నాలెడ్జ్ పర్సన్గా. మరి నన్ను నేను చాలా అప్రిషియేట్ చేసుకుంటా. ఎవరు నన్ను పొగడాల్సిన అవసరం లేదు. నిజంగా దేవుడు నన్ను తల్లి గర్భం నుంచి నాకు తల్లిదండ్రులు కూడా చాలా మంచి వాళ్ళని ఇచ్చాడు. సో అందంగా పుట్టించాడు. మరి నాకు పండు లేదని, ముక్కు లేదని, మూతి లేదని పెడుతున్నారు వీడియోలో. ఇలాంటి వాళ్ళంతా ఎక్కడ పోతారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె వెళ్ళిపోతారంట, కనిపించరు. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? అందుకే ఫ్రెండ్స్, నా ముఖం చూడొద్దండి, నేను చాలా అందంగా ఉంటాను. కాబట్టి ఆ మాటలు వినండి. ఈ మాటలు వింటే మీ మనస్సు మారుతుంది. వాళ్ళు ఎవరైనా సరే. నేనేం చేస్తున్నాను ఈరోజు, ఎలా ఆలోచించా, ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా,
నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఇది మనిషి లక్షణం. డెవిల్ స్వభావం అంతా కూడా అలా ఉంటారు చూడు. సెకండ్లోనే కనపడకుండా వెళ్ళిపోతారు. చాలా భయంకరమైన జీవితం. మరి జన్మ అనేది ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితిలో జీవించాల్సి వస్తుంది. అందుకే యూట్యూబ్లో చూడాలనుకుంటే అంతా చనిపోయిన వాళ్ళే ఉంటున్నారు. ఈ ఫేస్బుక్ నాది ఓపెన్ చేస్తూ ఉంటే అంతా చనిపోయిన వాళ్ళే వస్తున్నారు. వీళ్ళలో ఎక్కువగా క్రైస్తవులే ఉంటున్నారు. ఈ క్రైస్తవులే ఎక్కువగా పాపం చేయడము, వ్యభిచారం చేయడము, దొంగతనం చేయడము. లాస్ట్కి ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు శికారోళ్ళు ఎక్కువగా దొంగతనాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వరల్డ్వేగా క్రైస్తవులే ఎక్కువ దొంగతనాలు చేస్తున్నారని తేలింది. కానీ ఎవరికైనా ఒకటే తీర్పు, ఎవరికైనా ఒకటే న్యాయము. అన్ని పనిష్మెంట్లు కూడా ఉంటాయి, తప్పించుకోలేము ఫ్రెండ్స్. నువ్వు నేను తప్పించుకోలేము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది నీకు నాకు. నువ్వైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలా బ్రతుకుతున్నామని గమనించినప్పుడు మరి చాలా జాగ్రత్తగా. అందుకే ఈరోజు అర్ధాంతంగా 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి జీవితం కంప్లీట్గా కొలాప్స్. 80 సంవత్సరాలు ఆయుస్తుంది, 100 సంవత్సరాలు ఆయుస్తుంది. కానీ 30-40కి అన్ని రోగాలు, కుష్టి రోగము, లెప్రసీ, బ్లడ్ క్యాన్సరు, అన్ని రోగాలతో చేతుబడులు పాపం చేసి భయంకరంగా మరి అర్ధాంతంగా చనిపోతున్నారు. నడి రోడ్లలో ఘోరంగా యాక్సిడెంట్లే చనిపోతున్నారు. ఎవరు తెలుసా? వీళ్ళు ముసలోళ్ళు కాదండి. 20, 30, 40 సంవత్సరాల లోపలే జీవితము కంప్లీట్గా ముగించి వెళ్ళిపోతుంది. చాలా అసహ్యకరంగా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జీవితము చాలా అందమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు నీకు నాకు. ఈ అందమైన ప్రపంచాన్ని, ప్రకృతిని ఇచ్చాడు. ఆస్వాదించాలి, మరి ఉండాలని. మరి వీటిని ఆస్వాదించలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. హాస్పిటల్ పట్టట్లేదండి. ఆ డాక్టర్లకి చేతులెత్తి మొక్కచ్చు. ఇలాంటి పాపం చేసి రోగాలు హాస్పిటల్ పడుతున్నారు చూడు, వాళ్ళని చూస్తున్నారు చూడు, వాళ్ళకి చేతులెత్తి మొక్కచ్చండి. ఎందుకంటే హాస్పిటల్స్లో వెళ్ళి ఇట్లాంటి వాళ్ళు పడుతుంటే చూస్తున్నారు చూడు, కానీ చనిపోతారు. కానీ ఇంత భయంకరమైన పరిస్థితికి రాకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే నువ్వైనా నేను నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ శరీరాన్ని మంచిగా కాపాడుకుంటూ మంచిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని కృపా కనికరం నీ మీద నా మీద వస్తుంది. వేషాధరణ, కోపము, ద్వేషం, అసూయ ఇవన్నీ డెవిల్స్ అండి. ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, నా పేరు సరస్వతి, దైవకృపా సబిత. 3 పేర్లతో నేను ప్రపంచ స్వార్థికురాలిని. ఇండియా టు వరల్డ్. నాది చిన్న విలేజ్. నావి 2000 వీడియోలు దాకా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా వీడియోలు తీసుకొని యూట్యూబ్ నుంచి డబ్బులు తెచ్చుకొని తింటున్నారు. ఎన్ని రోజులు తింటారు, తినండి. అందుకే అర్ధాయిస్తో పోతున్నారు. ఆ తర్వాత నా వీడియోలు నాకు వస్తాయి. అందుకే నా డబ్బు రాకపోయినా పర్వాలే. ఈ కొన్ని మాటలు క్రైస్తవులు కాదండి, వీళ్ళే ఎవరైనా సరే మంచి మాటలు విని మంచిగా మనసు మార్చుకొని మంచి మార్గంలో జీవిస్తున్నప్పుడు జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించాలి. వారందరూ కూడా అలా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నా. అందుకే మనిషిలాగా చూస్తూ ఇతరులను ప్రేమించడము, గౌరవించడం, వీలైతే సహాయం చేయడము, లేకుండాను మనిషికి దానం చేయడం, సహాయం చేయడం. నీళ్ళు నీ దగ్గరికి వస్తే నీళ్ళు ఇవ్వడం, ఏదైనా ఆహారం పెట్టడం, వస్త్రం ఇవ్వడం, ఇది మనిషికి ఉన్న లక్షణం. ఇవి లేవండి చాలామందికి. సో ఇవన్నీ గమనించి ఫ్రెండ్స్, మరి అలా ఉండకూడదని నేను దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే వేషాధరణ చాలా భయంకరమైనది. గర్వము నాశనానికి త్వరగా దారితీస్తుంది. జీవితము తక్కువ సమయంలోనే ముగించిపోతుందండి. ఈ శరీర క్రియలు చేసే వాళ్ళ జీవితం కూడా తక్కువ సమయంలో ముగించిపోతుంది. కాబట్టి నువ్వైనా నేనైనా వాళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం ఆస్వాదిస్తూ మంచిగా జీవించాలని మనసారా కోరుకుంటూ, మరి దావీదు రాసిన కీర్తన 1:4 ఎంత బాగుంది. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టి పొట్టు వలె ఉంటారంట. బయటకు బాగా కనిపిస్తారండి డెవిల్స్. అందుకే ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా నేను.
నీతిమంతులు దుష్టులు ఎలా ఉంటారో ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. వేరుశనగ విత్తనాలంటే అందరికీ నీకు నాకు తెలుసు కదా. వేరుశనగ విత్తనం ఒకటి వేస్తాం. ఒక విత్తనం వేసిన తర్వాత మంచిగా చెట్టు వస్తుందండి. చాలా ఆకులు లేతగా పచ్చగా వస్తూ పూత వస్తూ మరి లోపల ఒక విత్తనానికి అట్లీస్ట్ ఒక 10 మంది తినేంత విత్తనం ఆహారం తయారవుతుంది లోపల. పైన చెట్టు ఆకులు పశువులు తినడానికి పొట్టు తయారవుతూ వస్తూ ఉంటుంది. సో అది స్లోగా వస్తూ ఉంటుంది అందంగా. కానీ ఇది విత్తనం వేసిన వెంటనే పక్కన అన్ని గురుగులన్నీ ఉంటాయి చూడు, ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి. దీన్ని చుట్టూ కమ్మేస్తాయి. వేరు చెట్టు కనిపించకుండా ఈ గురుగు చుట్టూ కనిపించకుండా పైకి వెళ్ళిపోగానే ఆ రైతు ఏం చేస్తాడు తెలుసా, ఈ గురుగును అటు ఇటు కంప్లీట్గా తీసేసి పక్కకి వేసేసి ఏం చేస్తాడు తెలుసా, కాల్చి బూడిద చేస్తే ఆ బూడిది ఎక్కడ వెళ్ళిపోయి పడిపోతుందో తెలీదు. ఈ దుష్టుల స్వభావము ఈ గురువు లాంటిది. ఈ మంచి స్వభావం నీతిమంతులు ఈ వేరుశనగ చెట్టు నీట్గా తీసి దాంట్లో విత్తనాలు అందరూ నూరిన ఆహారంగా తింటూ ఆరోగ్యంగా ఉంచు. మరి ఆ పొట్టు కూడా పశువులకి ఉపయోగపడుతుంది. మనిషి లక్షణము, నీతిమంతుల లక్షణము వేరు చెట్టు విత్తనం చెట్టు. ఆ గురువు దుష్టుల స్వభావం. దావీదు రాసిన కీర్తనలు 1:4 దుష్టులు అలాగనగా గాలి చెదురుగొట్టు పొట్టు వలె ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? ఈ గురుగు ఎలా ఉంటుందండి, దాన్ని పీకి రైతు తీసి అవి పశువులు కూడా తినవండి, మనుషులు తినరు. సో కాబట్టి అది కాల్చి వేసి పడేస్తాడు. ఆ బూడిది ఎక్కడ పడుతుందో తెలీదు. ఫ్రెండ్స్, నిజంగా ఆ గురుగులాగా బూడిదలాగా దుష్టులాగా నువ్వు నేను జీవిస్తున్నావా? ఈ వేరుశనగ చెట్టులాగా నువ్వు నేను పశువులకు ఆహారంగాను మనుషులకు ఆహారంగాను మరి మంచి విత్తనం వలె ఫలిస్తూ మరి అనేక రకాలుగా మరి ఆహారంగా ఉంటూ జీవిస్తున్నామా? ఈ వేరు చెట్టు విత్తనము ఆత్మీయమైనటువంటి ఆహారానికి సాదృశ్యం ఫ్రెండ్స్, ఆత్మీయమైనటువంటి ఆహారానికి సాదృశ్యం. ఆ గురుగు డెవిల్స్, సైతాన్లకి ఆహారం. డెవిల్స్కి ఆహారం ఏది తెలుసా? మనుషులు కూడా తింటారు అవి, సైతాన్లు. కాబట్టి అలాంటి స్వభావం నీకు నాకు ఉండకూడదని జస్ట్ నేను బేసికల్గా ఇస్తున్నా. ఈ వాక్యం పైనే 24 గంటలు నేను వాక్యం చెప్పగలనండి, ఇస్తానండి. ఇలా ఇచ్చి లైవ్లో పెడుతున్నా చూడు, ఉపయోగం లేదు. కనీసం ఏదో ఒకరికన్నా డైరెక్ట్ నేను యూట్యూబ్ లైవ్ అయినా ఇస్తా, లేదంటే నాదే ఛానల్ పెట్టుకుంటున్నాను. అప్పుడు మీరు వాక్యం మంచిగా వినొచ్చు. ఫ్రెండ్స్, విన్న మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మంచి మార్గంలో వినాలని ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గార్లెని మండలం, అనంతపురం జిల్లా, ఇండియా టు ఆంధ్ర ప్రదేశ్, ఇండియా టు వరల్డ్. బాయ్. ఐ ఆమ్ ఇవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఇండియా టు వరల్డ్. ప్రపంచ స్వార్థికురాల్ని. బాయ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.